కళల ద్వారా కళల ద్వారా జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఓహ్! ఓకే. అంటే ఏదన్నా మీరు తెలుసుకోవాలంటే కళ ద్వారా తెలుసుకుంటారు. మామూలుగా తెలుసుకోరా? అంటే సార్ నాకు యాక్చువల్లీ స్టార్టింగ్‌లో నాకు ఈ ధ్యానము ఇదంతా ఏం పరిచయం లేదు. హ్మ్. మా అత్తయ్య వాళ్ళు మా సైడ్ అంతా అందరు మెడిటేటర్సే అనమాట. నాకు చాలా సార్లు చెప్పారు. మెడిటేషన్ చేయమ్మా అంటే మాదంతా గేటెడ్ కమ్యూనిటీ ఫారెన్ కల్చరు. నేను కామెడీగా తీసుకుంటుండే. నమ్మం గదా! ఇవంతా. అంతే గదా! అవును. తీసుకోకుండా ఆమె బాల్కనీలో ధ్యానం చేస్తే నేనెళ్లి కావాలని డిస్టర్బ్ చేసేదాన్ని. హ్మ్. అలా చాలా చేసేదాన్ని. చేసిన తర్వాత మా ఇంట్లో ఒక విషాదం జరిగింది. మా ఫాదర్ చనిపోయారు. సారీ. అయితే మా గేటెడ్ కమ్యూనిటీలోనే అందరుంటారు. మా ఫాదర్ గాని, మా అక్క, మా సిస్టర్ అందరూ సెపరేట్ సెపరేట్. ఇట్లా అంటే దీంట్లో ఒక 2000 ఫ్యామిలీస్ ఉంటాయి. దాంట్లో ఒక్కొక్క బ్లాక్‌లో ఉన్నాం. అంతా ఒక దగ్గరే. అయితే చాలా క్లోజ్‌గా ఉండేవాళ్ళమనమాట. అన్నిటికి ఇంటికి రావడము, వాళ్ళ ఇంటికి మేమెళ్ళడము అట్లా. ఇంకోటి బిజినెస్ గూడా ఇద్దరం షేరింగ్‌లో ఉన్నాం. మా ఫాదర్, అచ్చచ్చ! నేను. మాది లోన్స్ అనమాట. హ్మ్. డీఎస్ఏ. బిజినెస్ లోన్స్. అందులో నేను పార్ట్నర్‌గా ఉన్నా. ఓకే. ఇంకా ఎక్కువుండేది కమ్యూనికేషన్ మా ఇద్దరి మీద అంతే గదా! ఎక్కువుండేది. అయితే తను సడెన్‌గా ఆహ్, బాడీ వెకేట్ అంటే చనిపోయేసరికి తట్టుకోలేకపోయా. హ్మ్. అంటే ఎక్కడికెళ్ళినా ఇద్దరం ఎళ్ళేవాళ్ళము. ఓకే. అంతా షేరింగ్ చేసుకునేవాళ్ళం. ఒక ఫ్రెండ్స్‌లాగా ఉండేవాళ్ళం. సడెన్‌గా మనిషి దూరమైతే తట్టుకోలేక సైలెంట్‌గా కూర్చునేదాన్ని. ఆహ్, రోజు కంటికి కనిపించే మనిషి సడెన్‌గా మాయమైతే తట్టుకునేదాన్ని కాదు. అనిపిచ్చేది అసలు నిజంగా ఇదంతా ఉంటదా? ఎక్కడ పోతారు? వీళ్ళు ఏం చేస్తారు? అనే డౌట్‌లొచ్చేది. అయితే నేను ఒకరోజు యూట్యూబ్ వెతుకుతున్నాను. వెతుకుతుంటే దాంట్లో అన్నీ ఇవి చూపిస్తున్నారు. ఆత్మలోకాలు, హ్మ్. స్వర్గము, నరకము ఇవన్నీ చూపిస్తుంటే అందులో అలాగే చూస్తుంటే కింద ఒక వీడియో వచ్చింది. అందులో ఏంటంటే సద్గురు మూవ్‌మెంట్ ఇది ఉంది గదా సార్! నెల్లూరు వాళ్ళది. హ్మ్. స్పిరిచ్యువల్ మూవ్‌మెంట్ సద్గురు స్పిరిచ్యువల్ మూవ్‌మెంట్ వాళ్ళది యూట్యూబ్ ఛానెల్ ఉంది. దాంట్లో నాకు ఒకటి వీడియో కనిపించింది. ఏం వీడియో అంటే మరణించిన ఆత్మీయులతో మాట్లాడడం ఎలా? ఓహ్! చనిపోయిన వాళ్ళతో ఎలా మాట్లాడాలి? ఓకే. అది చూసి అట్రాక్ట్ అయినా. ఆహా! ఇదేదో బావుంది చూద్దాం, ట్రై చేద్దామని మా రిలేటివ్స్‌లో అందరూ ఫోను చేసేవాళ్ళు. "నువ్వేం టెన్షన్ తీసుకోకు. మాకు కనిపిస్తున్నాడు. ఆయన బానే ఉన్నాడు. నువ్వెందుకు టెన్షన్ తీసుకుంటావు? నీకు గూడా కనిపిస్తాడులే కలలో" అని నాకట్లా చెప్పేవాళ్ళు. అచ్చా! చెప్తారు గదా! ఓదార్చు, బాధపడకు, ఓదార్చు. ఆ! ఓదారుస్తారు. హ్మ్. అట్లా నన్ను ఓదారుస్తుంటే నేను అనుకునేదాన్ని అందరికంటే నేనే ఇష్టం గదా! నాకెందుకు కనిపియడు? మీకు కనిపించిన వాడు నాకెందుకు కనిపియడు? అని డౌట్స్ ఉండేది. అప్పుడు ఆ వీడియో చూసిన తర్వాత వాళ్ళన్నారు, "ధ్యానం ఇట్లా చెయ్యాలి. ధ్యానం చేసి ఇష్టమైన దైవాన్ని కోరుకొని పడుకోండి. హ్మ్. మీరు విశ్వంతో కనెక్ట్ అవుతారు. మీకు కనిపిస్తారు వాళ్ళు" అన్నారు. అయితే ఇదేదో బావుంది గదా! అని నేను ట్రై చేశాను. బాధపడుతూనే ఉన్నాను. ఇష్టమైన దైవం అన్నప్పుడు బాబాని తలుచుకున్నాను. బాబాని తలుచుకొని నేను "అందరికి కనిపిస్తున్నావు. మరి నాకెందుకు కనిపియవు నువ్వు? నేను నిన్ను జూడాలి. నాకు కనిపి ఈరోజు." నేనసలు బాబాని నేను నమ్మను గదా! ఈరోజు నేను బాబాని నమ్ముతా. "బాబా నువ్వు నాకు చూపియి" అంటే ఆ రోజు ఏడుస్తూ బాధపడి పడుకున్నాను. నైట్ 3:30కి డైరెక్ట్ మనిషి నిలబడితే ఎలా ఉంటాడో అలా కనిపిచ్చాడు. ఆ! కనిపిస్తే అరుస్తున్నా నిద్రలో. అయ్యో! నువ్వున్నావు గదా! నేనెందుకు ఏడుస్తున్నా? నాకు కనిపిస్తున్నావు గదా! ఎవరికి చెప్పుకోవాలి నేను? ఎవరికి చూపించుకోవాలని అప్పుడు నేను అరుస్తున్నా నిద్రలో. తర్వాత కళ్ళు తెరిచి చూసిన తర్వాత ఆ ఫీల్ ఎట్లా ఉంటదంటే రియల్‌గా ఒక మనిషి ముందు మనం నిలబడినట్టే ఉంటది. అంటే ఆస్ట్రల్ ట్రావెలింగ్ అంటారు దీన్ని. నేనే హ్మ్. అతని దగ్గరికెళ్ళి చూసా. ఈ హాఫ్ బాడీయే కనిపిచ్చింది. కనిపియడం గూడా షైనింగ్‌గా కనిపిస్తారు వాళ్ళు. హ్మ్. చనిపోయిన వాళ్ళు అందంగుంటారు. మనకిక్కడ వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ కుంటినట్టు, బాధపడినట్టు ఉంటారు గదా! అక్కడెలా ఉంటారంటే ఇంకా అందంగుంటారు. చాలా బావుంటారు. మనం అక్కడ చూసిన తర్వాత గూడా వాళ్ళని ఇష్టపడతాం మళ్ళీ. హ్మ్. చాలా బావుంటారు. పొట్ట అదంతా ఏముండదు. హ్మ్. హ్యాండ్సమ్‌గా ఉంటారు వాళ్ళక్కడ. అది చూసిన తర్వాత నాకర్థమైపోయింది. అంటే ఈ కళల ద్వారా వాళ్ళని మనం పట్టుకోవచ్చు అని జెప్పేసి మళ్ళీ నెక్స్ట్ డే 2 డేస్ అయినాక మళ్ళీ ట్రై చేశా నేను. చేసినప్పుడు మా మా డ్యాడీ డ్రింక్ చేస్తాడు. అంటే హ్మ్. ఎప్పుడో అదేలే. ఒకసారి. అయితే నేను బాధపడుతున్నాను. 2 డేస్ కనిపియలే గదా! థర్డ్ డే మళ్ళీ కనెక్ట్ అయ్యా. షర్ట్‌కి బటన్ అంతా ఊడిపోయి ఉంది. నోట్లో బాటిల్ పెట్టుకొని ఎగురుకుంటా, డాన్స్ చేసుకుంటా మంచి జనాలలో అక్కడ కనిపిచ్చాడు. హ్మ్. నేనక్కడ ఫీల్ అవుతున్నా. అరే! నీకోసం మేము కింద ఏడుస్తున్నాం, బాధపడుతున్నాం. నువ్వు మంచిగా ఇట్లా ఎంజాయ్ హ్మ్. చేస్తున్నావు అని ఫీల్ అయ్యి నేను ఎనక్కొచ్చిన. మళ్ళీ తర్వాత నేను అడగలేదింకా. హ్మ్. అడగకుండా కామ్‌గున్నాను. నాకు మళ్ళీ అప్పుడప్పుడు కనెక్ట్ అవ్వడము, హింట్స్ ఇవ్వడం. ఎలా అంటే బిజినెస్ గురించి చెప్పడం. మనకి ఈ బిజినెస్ రాబోతుంది.
ఇట్లా డబ్బులొస్తాయి అన్నప్పుడు నేనేం చేస్తానంటే, ఆయన ఫోన్ నా దగ్గర ఉండిపోయింది సార్. అప్పుడేంటంటే నాకు కాల్స్ వచ్చేది. నైట్ 12:30, 1 వరకు నాకు కాల్స్ వచ్చేటివి. హ్మ్. నేను హ్యాండిల్ చేయలేకపోయాను. రాత్రి 12:30, 1 అంటే ఇబ్బంది గదా లేడీస్‌కి. అంతే కదా. అయితే నేను 2 మంత్స్ చేశాను. బిజినెస్ చేసిన తర్వాత ప్రెషర్ ఎక్కువైపోయింది. నేను మానేసా. మానేసిన తర్వాత మా డ్యాడీ ఇంకా కల్లో కనిపిచ్చేసి బిజినెస్ గురించి చెప్పేవాడు. హ్మ్. మనకిట్లా అమౌంట్ ఒస్తది. ఈ ఈ ఇన్ని వర్క్స్ ఒస్తున్నాయి అన్నీ చెప్పినప్పుడు నేను నిద్రలో గూడా డ్రీమ్స్‌లో గూడా ఏమంటా అంటే, "నువ్వు నాకొచ్చేసినావు గదా! ఇంక నేను ఇవన్నీ చూసుకోలేను. నా వల్ల గాదు. నీ ఫోన్ నువ్వు తీసుకొని" చాలా సార్లు ఇవ్వడానికెళ్ళిన. అంటే నాకు అంత రియల్‌గా కనిపిచ్చేవాడు. ఓకే. అంత కనెక్ట్ అయ్యేవాడు. నన్ను అమ్ము, బుడ్డి అని పిలుస్తుండే. నేను ఫీల్ అయ్యేదాన్ని. ఇప్పుడు నన్నెవరు పిలుస్తారు? ఆయన ఒక్కడే పిలుస్తాడు నన్నలా. హ్మ్. నేను ఫీల్ అయ్యేదాన్ని. ఆ డ్రీమ్‌లో ఏమంటాడంటే, అమ్ము అని పిలుస్తాడు. నేను విననట్టు ఆలోచిస్తా. ఆలోచించినప్పుడు కావాలని మళ్ళీ పిలిపించుకోవాలి ఇంకొకసారని సైలెంట్ అయిపోతా. అయిపోతే మళ్ళీ అంటాడు, "నిన్నే అమ్ము అని పిలుస్తున్నాను. పలకవేంటి?" అంటే, "నువ్వు ఆపుతావేమో అని నేను చూస్తున్నాను. పిలవాలని చూస్తున్నాను." అట్లా చాలా జరిగినాయి సిట్యుయేషన్స్. ఆ! అంటే హాస్టల్ ట్రావెలింగ్ జేసి ఆయన ఎక్కడున్నాడో నేను పట్టుకున్నాను. హ్మ్. అక్కడి నుంచి నాకు హింట్స్ ఇవ్వడము, నాకు ఫ్యూచర్‌లో ఏదైనా జరిగేదుంటే నేనున్నా అని ఒక భరోసా ఇవ్వడము, ఓకే. అవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ బిజినెస్ చేస్తున్నారా మళ్ళీ? లేదు సార్ మానేశాను నేను. హ్మ్. ఇంకా నా బిజినెస్ నేను చూసుకుంటున్నాను. అది చాలా బాగుండేది బిజినెస్. ఓకే. చాలా బాగుండే. ఇంకా నా వల్ల కాక నేను వదిలేసాను దాన్ని. సో మీరెక్కడుంటారు? మేము మోతీనగర్ ఎర్రగడ్డ జనప్రియలో ఉంటాం సార్. సో మీ నాన్నగారి వియోగం తర్వాత ఆయన చనిపోవడం వల్ల మీకు ఈ జ్ఞానం ఆ! అనేది ఎక్కడ నేర్చుకున్నారా? జస్ట్ యూట్యూబ్‌లో వీడియోలు చూసి వీడియోనే సార్. ఆ వీడియో చూసి నేను ధ్యానం నేర్చుకున్నాను. హ్మ్. నేర్చుకున్న తర్వాత నా కలలు దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో తెలీదు. హ్మ్. అయితే మళ్ళీ నేను వెతికాననమాట. దాంట్లో వెతుకుతుంటే నాకు ఇంకో వీడియో ఒకటొచ్చింది. 'కలలు నిజమవుతాయా' అని ఇంకొక ఎపిసోడ్ ఉంది. హ్మ్. దాన్ని చూసా. చూస్తే కలల్ని ఎట్లా డికోడ్ జేసుకోవాలి అనేది అందులో నేను నేర్చుకున్నాను. హ్మ్. నేర్చుకున్న తర్వాత నాకు 5 మంత్స్ అయ్యింది. 5 మంత్స్ తర్వాత నాకు కనిపియడం మానేశారు మా ఫాదర్. మానేసిన తర్వాత డౌటొచ్చింది. ఈయన కనిపిస్తలేడు నాకు ఎందుకని జెప్పేసి మళ్ళీ అప్పటిదాకా హోపుండే. ధ్యానం చేస్తే కనిపిస్తాడు, కనిపిస్తున్నాడు బానే ఉంది అనుకున్నాను. హ్మ్. తర్వాత కనిపియడం మానేశాడు. మానేసిన తర్వాత నేను ఆ వీడియో కింద ఒక నంబరుంది వాట్సాప్ నంబర్. ఆ నంబర్‌కి నేను కాల్ చేశా. ఇది నిజమా? అబద్ధమా? నేను భ్రమలో ఉన్నానా? ఇది నిజంగానా? అని నేను కాల్ చేస్తే వాళ్ళన్నారు. లేదు మేడం అంటే వాళ్ళు డికోడ్ చేశారనమాట. నీకు తెలిసిన ప్లేస్‌లా? తెలియని ప్లేస్‌లా? అని అడిగారు. నాకసలు ఏమి తెలవదు. ఆయనను చూసినప్పుడల్లా కొత్త కొత్త ప్లేసులు కనిపిస్తాయి. ఇక్కడెక్కడ గాదు అంటే, లేదు మీరే హాస్టల్ ట్రావెలింగ్ చేస్తున్నారు. ఆయనని రియల్‌గా మీరే ఎళ్లి కలిసేసొస్తున్నారు. మీ సోల్ అక్కడికెళ్తుంది అని అక్కడ చెప్పారనమాట. చెప్పినంక మీరు ప్రాపంచిక విషయాలు ఎక్కువ ఆలోచించి టెన్షన్ పడితే మనకు డ్రీమ్స్ రావు. కలలు గుర్తుండవు. అచ్చా! అయితే నేను మిమ్మల్ని ఒక గ్రూప్‌లో జాయిన్ చేస్తాను. ఆ గ్రూప్‌లో వీక్లీ వన్స్ డికోడింగ్ చేస్తారనమాట. ఉంటారు. కళని కలలన్నీ. డీకోడ్ చేస్తారు. డికోడింగ్ ఈ సద్గురు మూమెంట్స్ వాళ్ళే కలలు డికోడింగ్ ఒక గ్రూప్స్ ఉన్నాయి. హుహు. దాంట్లో నన్ను యాడ్ చేశారు. ఇంకా నేను అందులో గ్రూప్‌లో క్లాసెస్ చెప్పడము, డికోడింగ్ నేర్చుకోవడం, ఆ గ్రూప్ ద్వారా నేను అన్నీ నేర్చుకున్నాను. ఓకే.